ఓకే అండి. అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ డీజే ఎడ్యుకేషన్. యాహ్! మనకు ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ కూడా విడుదలైంది. సో, ఈ రోజు నుంచి ఖచ్చితంగా కంటిన్యూయస్‌గా వీడియోస్ రావడం జరుగుతుంది. ఓకే. మన లాస్ట్ క్లాస్‌లో చూసుకున్నట్లయితే మనం బ్రిటిష్ ఆక్రమణలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఆక్రమణలు ఏ విధంగా చేపట్టారు? దానికి ముందు జరిగినటువంటి హిస్టరీ ఏంటి అనేదాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. దానిలో భాగంగా మనం ఎక్కడున్నాం? దామల చెరువు యుద్ధం ఏదండి? దామల చెరువు యుద్ధం అనే టాపిక్ దాకా వచ్చి ఆగాం. సో, ఈ క్లాస్‌లో మనం దామల చెరువు యుద్ధం, దాని తర్వాత కర్ణాటక యుద్ధాలు అనే అంశాల గురించి కూలంకషంగా నేర్చుకుందాం. ఓకే. దామల చెరువు యుద్ధం అసలెప్పుడు జరిగింది? 1742లో జరగడం జరిగిందనమాట. చరిత్రలో ఈ యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉందనమాట. ఈ దామల చెరువు యుద్ధం అనేది. అంటే కర్ణాటక యుద్ధాలు రావడానికి ప్రధాన కారణం ఈ ముందు ప్రధాన ఆహ్, దాన్నేమంటారు? ప్రధాన పాత్ర పోషించింది దామల చెరువు యుద్ధం అనమాట. ఎందుకంటే ఈ దామల చెరువు యుద్ధంలో ఒకవైపు మహారాష్ట్ర పాలకుడైనటువంటి సాహు, అతని స్నేహితుడు తంజావూరు రాజు ఒకవైపు ఉండగా, దోస్త్ అలీ, చందా సాహెబు, డ్యూమస్. డ్యూమస్ అంటే ఎవరు? ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డ్యూమస్ వీళ్ళంతా ఒక పక్కన ఉన్నారనమాట. వీళ్ళిద్దరి మధ్య ఈ 2 జట్టుల మధ్య జరిగినటువంటి యుద్ధమే ఈ దామల చెరువు యుద్ధం. మరి ఈ దామల చెరువు యుద్ధం కారణం దీనికి ఎందుకు జరిగింది అనేది మనం లాస్ట్ క్లాస్‌లో ఒకసారి మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఈ తంజావూరు రాజు సంబంధించినటువంటి ఒక ప్రాంతాన్ని ఈ చందా సాహెబ్ వాళ్ళు ఆక్రమించాలని చూడడం, ఈ తంజావూరు రాజుకి సాహు సపోర్ట్ చేయడం అనేది ప్రధానంగా చూడొచ్చనమాట. సో, దీని ఫలితంగా ఈ యుద్ధ ఫలితంగా ఏం జరిగింది ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి కర్ణాటక నవాబ్ ఎవరైతే ఉన్నారో దోస్త్ అలీ మరణించాడు. కర్ణాటక నవాబు దోస్త్ అలీ మరణించాడు గదా! ఆ మరణించగా యుద్ధం తర్వాత దోస్త్ అలీ కుమారుడు సఫదర్ అలీ నవాబుగా రావడం జరిగిందనమాట. ఎవరు? దోస్త్ అలీ అనేవాడు చనిపోవడం జరిగింది. ఇతని కుమారుడైనటువంటి సఫదర్ అలీ, సఫదర్ అలీ అనేవాడు రాగా, ఈ సఫదర్ అలీని కూడా ఎవరు? వేలూరు పాలకుడైనటువంటి ముర్తాజ్ అలీ అని జెప్పేసని ఉంటాడు. ఎవడండి? ముర్తాజ్ అలీ. ఈ ముర్తాజ్ అలీ ఏం జేస్తాడంటే, ఈ సఫదర్ అలీని గూడా చంపేయడం జరుగుతుందనమాట. సో, దోస్త్ అలీ చనిపోయాడు. వాళ్ళ కొడుకైనటువంటి సఫదర్ అలీ కూడా చనిపోవడం జరుగుతుందనమాట ఈ యుద్ధ ఫలితంగాన. ఇంకా ఏం జేస్తారు ఇంకా వీళ్ళిద్దరూ చనిపోయారంటే ఎవరు గెలిసినట్టు? సాహు అండ్ తంజావూరు రాజు గెలిసినట్టనమాట. దీంతో మహారాష్ట్రలో ఏం జేస్తారంటే, ఈ చందా సాహెబ్‌ను బందీ చేసి ఆహ్, మొదట బీరర్‌కు తర్వాత సతారాకి తీసుకువెళ్తారనమాట. అంటే బీరరు, ఈ సతారా అనేయి ఏంటంటే మహారాష్ట్ర పాలకులకు సంబంధించినటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఆ తర్వాత జరిగినటువంటి అంతర్గత అల్లర్లను ఆసరాగా చేసుకొని దోస్తాలి యొక్క అనుచరుడు అంటే ఎవరు? దోస్తాలికి ఒక స్నేహితుడు ఉన్నాడని లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఎవరు? అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ అనేవాడు ఏం చేస్తాడంటే కర్ణాటక పాలకుడిగా ప్రకటించుకుంటాడు. "అరే బాబు సఫదర్ అలీ చనిపోయాడు. ఆళ్ళ కొడుకైనటువంటి దోస్త్ అలీ చనిపోయాడు. దోస్త్ అలీ కొడుకు చనిపోయాడు. సో, ఈ ప్రాంతానికి నేనే నవాబుని" అని చెప్పేసి అన్వరుద్దీన్ ప్రకటించుకోవడం జరుగుతుందనమాట. అయితే కానీ ఈ అన్వరుద్దీన్ సొంతంగా ప్రకటించుకున్నప్పటికీ అక్కడున్నటువంటి నవాబులు గాని, హైదరాబాద్ నిజాములు గాని, దోస్తాలి బంధువులు గాని ఎవరు ఇతన్ని యాక్సెప్ట్ చేయరనమాట. ఇతన్నెవరు గుర్తించరు. ఒక రాజుగా ఎవరు ఇతన్ని యాక్సెప్ట్ చేయరనమాట. ఇదే సమయంలో బందీగా ఉన్నటువంటి చందా సాహెబ్‌ను మరాఠాలు విడుదల చేసేస్తారు. అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళ ప్లాన్స్‌లో మాదిరిగా అంటే కొంచెం రాజకీయంగా ఆహ్, ఒక దాన్నేమంటారు ఎత్తుగడతో ఆలోచించి ఇతన్ని విడుదల చేయడం జరుగుతుందనమాట. ఎవరిని? చందా సాహెబ్‌ని. ఎవరైతే దామల చెరువు యుద్ధంలో భాగంగా ఈ చందా సాహెబ్‌ని బందీగా చేసి తీసుకెళ్ళిపోతారు. సో, ఈ తర్వాత కాలంలో ఈ చందా సాహెబ్‌ని మరాఠాలు విడుదల చేసేస్తారు. ఈ సమయంలోనే ఇక్కడ ఇలా ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ విధమైనటువంటి సిట్యుయేషన్స్ జరుగుతుండగా ఐరోపాలో మన ఐరోపా కంట్రీస్ అంటాం గదా! ఐరోపాలో ఏం జరుగుతుందంటే ఆస్ట్రియా అనే సింహాసనం కోసం ఆస్ట్రియా సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమవుతది. ఆస్ట్రియా అనే సింహాసనం కోసం అక్కడున్నటువంటి లోకల్ వాళ్ళ వారసత్వ యుద్ధం అనేది జరుగుతదనమాట. ఈ యుద్ధం భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైంది అని కూడా మనం చెప్పొచ్చనమాట. ఇక్కడ అంటే ఈ భాగం తర్వాతే మనకి కర్ణాటక యుద్ధాలనేవి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఓకే. చూడండి ఈ కర్ణాటక యుద్ధాలనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వీటి మీద అనేక మార్లు బిట్లు రావడం జరిగింది.
అలాగే ఇప్పుడు స్టేట్మెంట్ రూపంలో కూడా క్వెషన్స్ రావడం జరుగుతుంది కాబట్టి సో దీన్ని ఇంకా డీటెయిల్డ్‌గా నేర్చుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే. యెస్. మొదటి కర్ణాటక యుద్ధం. ఓకే. మొదటి కర్ణాటక యుద్ధం చూద్దామండి మనం. మొదటి కర్ణాటక యుద్ధం చూసుకున్నట్లయితే మనకి 1744 నుంచి 1748 వరకు 4 సంవత్సరాల పాటు జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48 వరకు 4 సంవత్సరాల పాటు జరిగింది. అసల ఈ యుద్ధానికి కారణం ఏంటి? ఎందుకు అసలు ఈ యుద్ధం జరిగింది అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐరోపాలో ఆస్ట్రియా సింహాసనం కోసం ఏదైతే వారసత్వపు యుద్ధం జరిగిందో, అది ప్రధాన కారణం అన్నమాట. ఇదేంటి? ఐరోపాలో వారసత్వ యుద్ధం జరిగితే, మన భారతదేశంలో కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అని చూసినట్లయితే, మనకి 1740 సంవత్సరంలో ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో పార్టిసిపేట్ చేసింది ఎవరెవరు? అక్కడ ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అంటే ఎవరు? ఈళ్ళు బ్రిటిష్ వాళ్ళనమాట. వీళ్ళిద్దరూ అక్కడ కొట్టుకుంటున్నారు. ఎక్కడ? ఐరోపాలో. మరి వీళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య కార్యకలాపాలు అంటే బిజినెసెస్ మన భారతదేశంలో ఉన్నాయి గదా! అక్కడ వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ వీళ్ళు ప్రతినిధులైన వాళ్ళు ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నారనమాట. మన భారతదేశంలో వీళ్ళిక్కడ కొట్టుకోవడం జరిగింది. ఓకే. అంటే చూడండి దీన్ని ఎగ్జాంపుల్‌గా ఎలా చెప్పాలంటే మన రాజకీయ నాయకులు ప్రధాన పార్టీలు పైన మాటలనుకుంటారు. వాళ్ళిద్దరికి ఏదో ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలు, వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడో లోకల్‌లో కొట్టేసుకుంటారు. ఆ విధంగా ఈ ఈ దీనికి ప్రధాన కారణం అయిందని గూడా మనం గుర్తుపెట్టుకోవచ్చనమాట. ఓకేనా? అయితే మరి ఈ మొదటి కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే కారణం ఏంటి అనంటే, ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం. పక్కాగా గుర్తుపెట్టేసుకోవాలి ఇది. భారతదేశంలో ఈ బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య ఈ కర్ణాటక యుద్ధం మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ప్రారంభం అవ్వడానికి కారణం ఏంటి? ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం. ఓకే. ఇక్కడ చూద్దాం. అసలు మరి ఏంటి? ఎలా జరిగింది? అసలు యుద్ధం ఎలా ప్రారంభమైందనేది కూడా చూద్దాం. భారతదేశంలో బ్రిటిష్ జనరల్ అయినటువంటి బార్నెట్ అనేవాడు ఒకడుంటాడు. ఈ బార్నెట్ ఏం చేస్తాడంటే, అక్కడ ఆళ్ళు కొట్టుకుంటున్నారు గదా! ఇక్కడ ఏం జరుగుతదంటే ఫ్రెంచ్ నౌకలు ఏదో వ్యాపారం కోసం అలా వ్యాపార నౌకలనేవి వెళ్తుంటాయన్నమాట. ఓకే. ఈ బార్నెట్ అనేవాడు ఏం చేస్తాడు, ఫ్రెంచ్ నౌకల మీద దాడి చేయడం జరుగుతదన్నమాట. మరి వాళ్ళు ఊరుకుంటారా? ఈ ఫ్రెంచ్ జనరల్ అయినటువంటి అప్పుడు ఎవడుండేవాడంటే డూప్లే అండి. ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ కర్ణాటక యుద్ధాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డూప్లే అనేవాడు ఏం చేస్తాడంటే, మారిషస్ అని చెప్పేసని ఉంటది ఒక ప్రాంతం. ఈ మారిషస్‌లో ఈ ఫ్రెంచ్ అధికారి అయినటువంటి బోర్డో నాయిస్ అని చెప్పేసి ఒకడుంటాడు. ఈ బోర్డో నాయిస్‌ని ఏం చేస్తారంటే, "రారా బాబు! ఇలా భారతదేశంలో కొంచెం ఇలా చేస్తున్నారు ఈళ్ళు ఆంగ్లేయులు. ఇలా రారా" అని చెప్పేసి ఈ బోర్డో నాయిస్‌ని భారతదేశానికి పిలిపించి, ఇద్దరూ కలిసి బ్రిటిష్ స్థావరమైనటువంటి మద్రాసును ఆక్రమించేయడం జరుగుతది. దేన్ని ఆక్రమిస్తారో, మద్రాస్ అనే ప్రాంతాన్ని ఆక్రమించేయడం జరుగుతుందనమాట. సో, మరి మద్రాసుని ఆక్రమించేశారు బానే ఉంది. ఈ మద్రాసుని ఆక్రమించేస్తే ఈ బోర్డో నాయిస్ ఏం చేస్తాడంటే, బ్రిటిషోళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా! ఏదోలాగా అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అని చూసిన అంటే మనిషిని ఏ విధంగా లొంగుపరుచుకోవాలో బ్రిటిష్ వాళ్ళకి బాగా తెలుసనమాట. ఈళ్ళేం చేస్తారు బ్రిటిష్ వాళ్ళంటే, బోర్డో నాయిస్‌కి లంచం ఇచ్చేసి, "రేయ్ బాబు! నువ్వు అక్కడి నుంచొచ్చావు ఇగో ఈ లంచం తీసుకో" అని చెప్పేసి లంచం ఇచ్చేసి, ఆ మద్రాసుని మళ్ళీ వీళ్ళు బ్రిటిషోళ్ళు తీసేసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి? బోర్డో నాయిస్ దగ్గర నుంచి. ఈడేం చేస్తాడు? మద్రాసుని వాళ్ళకి అప్పజెప్పేసి మళ్ళీ మారిషస్‌కెళ్ళిపోతాడు. ఫ్రెంచ్ సంబంధించినోడు. ఎవరు? బోర్డో నాయిస్ అనేవాడు. అప్పుడు ఫ్రెంచ్ జనరల్ అయినటువంటి డూప్లేకి మండుతదనమాట. ఇదేంట్రా బాబు! మేమిద్దరం కష్టపడి మద్రాసుని ఆక్రమిస్తే ఈడేటి ఇలా చేసాడని చెప్పేసి, వీడు కర్ణాటక నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ ఉన్నాడు కదా! ఈ అన్వరుద్దీన్ సహాయం తీసుకుంటాడు. లోకల్ అయితే ఈడిక్కడే ఉంటాడు. ఎక్కడికెళ్ళడు అని చెప్పేసి. ఈ అన్వరుద్దీన్ సహాయం తీసుకొని మద్రాసుని మళ్ళీ తిరిగి ఆక్రమిస్తారు. ఎవరెవరు? అన్వరుద్దీను ప్లస్ డూప్లే. అన్వరుద్దీను ప్లస్ డూప్లే. ఈళ్ళిద్దరూ కలిసి మద్రాసుని తిరిగి ఆక్రమిస్తారు. అయితే ఈళ్ళిద్దరికి మధ్య ఒక ఒప్పందం జరుగుతది. ఏంటి ఆ ఒప్పందం అంటే, సరే మద్రాసుని ఆక్రమిద్దాం. అయితే ఆక్రమించిన తర్వాత ఈ మద్రాసుని నా దగ్గర పెట్టుకుంటాను అని జెప్పేసి అన్వరుద్దీన్ అంటాడు. దానికి ఓకే అని జెప్పేసి డూప్లే గూడా ఒప్పుకోవడం జరుగుతుంది. దీని ప్రకారం మద్రాసుని ఆక్రమించి తర్వాత దాన్ని అన్వరుద్దీన్ ఆధీనంలో ఉంచాలి. కానీ డూప్లే గాడు ఏం జేస్తాడు? ఆక్రమించుకున్న తర్వాత ఇది ఈ ఈ మద్రాసుని ఈ అన్వరుద్దీన్ దగ్గర ఉంచడానికి నిరాకరిస్తాడు. ఒప్పుకోడనమాట.
చూసావా తెలివితేటలు అలా ఉంటాయి. సో, ఈ విధంగా నిరాకరించేసరికి మన అన్వరుద్దీన్‌కి కోపమొస్తది. "ఏ బాబు నువ్విగో నా మనం ఆక్రమించక ముందు ఈ మాటలు చెప్పు. నా దగ్గర ఉంచుతానన్నావు, ఉంచలేదు" అని జెప్పేసి అన్వరుద్దీన్‌కి కోపమొచ్చి తన డిమాండ్‌లను పూర్తి చేయాలి. నా డిమాండ్‌లను ఇగో ఈ డిమాండ్‌లకు ఒప్పుకుంటేనే నేనొచ్చాను. సో, నా డిమాండ్ పూర్తి చేయాలని జెప్పేసి 10,000 మంది సైనికులను మద్రాసు వైపుగా పంపిస్తాడు. "అరే బాబు మద్రాసుని ఆక్రమించుకోండి" అని జెప్పేసి అన్వరుద్దీన్ 10,000 మంది సైనికులను పంపిస్తాడు. రారా బాబు చూసుకుందాం అని జెప్పేసి డూప్లే ఒక 500 మంది సైనికులు చూడండి. ఆ సంఖ్య కూడా ఒకసారి అర్థం చేసుకోండి. 500 మంది సైనికులను కర్ణాటక వైపు పంపిస్తారు. డూప్లే ఈ సైన్యాన్ని, అన్వరుద్దీన్ అటువైపు వీళ్ళిద్దరూ పంపిస్తే, వీళ్ళిద్దరూ కలిపి ఎక్కడ కొట్టుకుంటారో తెలుసా? శాంతోమ్ అనే ప్లేస్‌లో కొట్టుకుంటారు. దీన్నే అడయార్ అని గూడా అంటారు. శాంతోమ్ లేదా అడయార్ అనే ప్లేస్‌లో కొట్టుకున్నారు గాబట్టి, ఈ యుద్ధాన్ని ఏమంటారంటే, శాంతోమ్ యుద్ధం లేదా అడయార్ యుద్ధం అని జెప్పేసని అంటారు. ఇంకొక పాయింట్ ఇక్కడ చూడాల్సిందేంటంటే, ఈ డూప్లే అనేవాడు ఏంటంటే, ఎవరి నాయకత్వంలో పంపించాడు అని గూడా చూసుకున్నట్లయితే, కెప్టెన్ పారడైజ్, కెప్టెన్ పారడైజ్ నేతృత్వంలో పంపించడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇది ఓకే. అడయార్ యుద్ధం జరుగుతుంది. శాంతం యుద్ధంలో ఇక్కడ మరి ఈ యుద్ధ ఫలితం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఈ యుద్ధంలో మన ఎవరు అన్వరుద్దీన్ పంపినటువంటి 10,000 మంది సైనికులు ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఒక ఐరోపా సైనికుల దగ్గర మన భారతదేశానికి చెందినటువంటి సైన్యం మొట్టమొదటిసారిగా ఓడిపోయినటువంటి యుద్ధం ఏది అనంటే, ఈ అడయార్ లేదా శాంతోమ్ యుద్ధం అని జెప్పేసి చెప్పొచ్చనమాట. ఓకే. ఈ యుద్ధ ఈ యుద్ధం జరిగిన తర్వాత మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే, బ్రిటిష్ వారు మద్దతు పొందిందెవడు? అన్వరుద్దీన్. ఎందుకంటే డూప్లేకి వ్యతిరేకంగా వెళ్ళాడు గాబట్టి అన్వరుద్దీన్ ఈ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడనమాట. ఓకే. అలాగే ఫ్రెంచ్ వారు మద్దతు పొందిందెవడు? చందా సాహెబ్. ఈ చందా సాహెబ్ మహారాష్ట్రలో పట్టుకున్నారన్నాం, ఆడిని వదిలేసారని జెప్పేసని అన్నాం గదా! సో, ఈ చందా సాహెబ్ ఎవరు? డూప్లే. అంటే ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి డూప్లే సహాయం పొందారు. సో, వీళ్ళిద్దరూ దోస్తాలి అనుచుడు అన్వరుద్దీన్ అయినటువంటి వాడు బ్రిటిష్ వారి మద్దతు. చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి మద్దతు మొత్తానికి పొందడం జరిగిందనమాట. అంటే చూసారా? మన లోకల్ అంటే మన భారతీయుల సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి వీళ్ళు ఏ విధంగా జోక్యం చేసుకున్నారో మనం కూలంకషంగా చూడొచ్చు. సో, ఈ యుద్ధం ఫలితంగా చూసుకున్నట్లయితే మొత్తానికి ఎవరు గెలిసారయ్యా అంటే ఎవరు గెలిచారు? ఫ్రెంచ్ పక్షం గెలిసింది. ఫ్రెంచ్ అంటే ఎవడు? డూప్లే. డూప్లేకి ఎవడు సపోర్ట్ ఇచ్చాడు? చందా సాహెబ్. ఓకే. ఫ్రెంచ్ పక్షం గెలిసింది. మొదటి కర్ణాటక యుద్ధం చివరి నాటికి ఎవరు గెలిచారు అని చూసినట్లయితే ఫ్రెంచ్ వారు గెలవడం జరిగింది. ఎవడంటే డూప్లే. ఓకే. మరి ఓడిపోయింది ఎవరు అని చూసినట్లయితే మనకి బ్రిటిష్ పక్షం ఓడిపోయింది. ఎవడు? బార్నెట్ అండ్ అన్వరుద్దీన్ అని జెప్పేసి మనం చూడొచ్చనమాట. ఇందుకే ఈ యుద్ధానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తొలిసారిగా యూరోపియన్ సేనలు భారతీయ రాజును ఓడించాయి అని జెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే. మరి ఏ యుద్ధమైనా గాని ఏదో ఒక సంధితో ముగియాల్సిందే ఖచ్చితంగా. ఏదో ఒక సంధి చేసుకోవాలి. ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా ఏదో ఒక సంధితో ముగియాల్సిన అవసరం ఉంటది. మరి ఈ మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అనంటే 1748లో ఆక్సలా చాపెల్ సంధి అంటారు. చాపెల్ ఆక్సలా చాపెల్ సంధి అని అంటాం. ఈ ఆక్సలా చాపెల్ అనేది ఏంటి అంటే ఫ్రాన్స్‌లోని ఒక పట్టణం పేరు. ఓకేనా? ఆక్సలా చాపెల్ అనేది ఫ్రాన్స్‌లో ఒక పట్టణం పేరు. ఫ్రాన్స్‌లో ఈ ఒప్పందం జరిగిందనమాట. ఒప్పందం ప్రకారం ఏం చేశారు? మరి ఈ ఒప్పందం ఏం జరిగిందంటే ఎవరైతే మన డూప్లే ఈ ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసు ప్రాంతాన్ని పొందాడు గదా! ఆక్రమించుకున్నారు గదా! ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ బ్రిటిష్ వారికి ఇచ్చేయడం జరిగిందనమాట. సో, అక్కడ మనకు పైన చూసుకున్నట్లయితే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం గూడా అంతమైంది ఈ ఒప్పందం ప్రకారమే. చూడండి ఈ ఆక్సలా చాపెల్ సంధి అనేది ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అక్కడ ఆగిపోయింది. కొట్టుకోవడం ఆపేశారు. సో, ఇక్కడ ఈళ్ళు కొట్టుకోవడం ఆపేశారు. జరిగిన ఒప్పందం ఏందిరా బాబు అంటే ఏదైతే ఈ మద్రాసుని ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళకి ఇచ్చేయడం జరిగిందనమాట. ఓకే. ఇలా ఈ చిన్న చిన్న వీడియోల ద్వారా హిస్టరీ మరింత సంపూర్ణంగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటిన్యూయస్‌గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం రెండవ కర్ణాటక యుద్ధం గురించి అండ్ మూడవ కర్ణాటక యుద్ధాల గురించి కంప్లీట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ.